ఏంటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? యాస్బెస్టాస్ రేకుల గురించా? ఏమీ లేదు భీమయ్య. టీడీపీకి కేవలం 23 సీట్లు ఉన్నప్పుడు ఓడిపోతామని తెలిసి కూడా నన్ను రాజ్యసభ ఎంపీగా నిలబెట్టారు కదా. ఇప్పుడు 164 సీట్లు ఉండి ఖచ్చితంగా గెలిచేటప్పుడు ఎందుకు రాజ్యసభ టికెట్ ఇవ్వలేదా అని ఆలోచిస్తున్నా. రామయ్య, ఎన్టీఆర్కి భారతరత్న, నీకు రాజ్యసభ సీటు, ఇవి రెండు భ్రమలే, ఎప్పటికీ నెరవేరవు. వాటిని చంద్రబాబు అలా లైవ్లో ఉంచుతారు, నెరవేర్చరు. అయినా రామయ్య, నీకెందుకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలి? అది కాదు భీమయ్య, బాబుగారు ఆదేశాలిచ్చి ఇవ్వగానే పైన ఓ సెలవు వేసుకుంటానా? చిటికలో ప్రెస్ మీట్లు పెడతానా? జగన్పై విరుచుకు పడతానా? ఆరోపణలతో కడిగేస్తానా? అబద్ధాలతో మసిపూసి మారేడికాయ చేసేస్తానా? నాకన్నా గొప్పగా ప్రెస్ మీట్లు పెట్టి జగన్పై ఆరోపణలు చేయగలిగినోడు మన పచ్చ పార్టీలో ఎవడున్నాడు భీమయ్య? పైగా నా సామాజిక వర్గం పైన ఎనలేని ప్రేమ ఉందని చంద్రబాబు చెప్పుకుంటారు కదా. అందుకే ఆశలు పెట్టుకున్నా, దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నా. అయినా రామయ్య, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అని పోజులు కొట్టి జగన్పై ప్రెస్ మీట్లు పెట్టి ఉన్న వయసు సమయం టీడీపీ పైనే పెట్టి పార్టీకి చాలా గొప్ప సేవలు చేస్తున్నామని ప్రశంసలు పట్టి ఇవే నా క్వాలిఫికేషన్స్ అని ఆశలు మూటగట్టి నాకు రాజ్యసభ టికెట్ ఇవ్వాల్సిందని గట్టిగా పట్టుబట్టి కూర్చుంటే నీకన్నా అమాయకుడు ఎవరో ఉండరు రామయ్య. అదేంటి భీమయ్య, నాకన్నా గొప్ప క్వాలిఫికేషన్స్ ఇప్పుడు రాజ్యసభ టికెట్లు కొట్టేసిన సానా సతీష్, లింగమనేని రమేష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణకు ఉన్నాయా? అయ్యో రామయ్య, వాళ్లకు నీకు మించిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సిబిఐ, ఈడీ కేసులు, హవాలా వ్యాపారాలు, అంతకు మించి లాబీయిస్టులు, కార్పొరేట్ శక్తులు, ఇటు వేల కోట్ల వ్యాపారాలు, అటు పర్యావరణం విధ్వంసాలు. ఇవే కాదు, మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసి ఆత్మహత్య చేసుకునేంత వరకు సోషల్ మీడియాలో వెంటాడి వేధించాలి. ఇవి కదా అర్హతలు? అదేంటి భీమయ్య అలా అంటున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు. అయ్యో రామయ్య, మీకే కాదు, ఈ రాష్ట్రంలో చాలామందికి అర్థం కావడం లేదు. ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి రామయ్య. ఉంటాను. భీమయ్య వెళ్ళిపోయాడు. మళ్ళీ రాజ్యసభ సీట్లు ఖాళీ కాకపోతాయా? నాకు టికెట్ రాకుండా పోతుందా అని దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు రామయ్య. ఈ రామయ్య వర్లరామయ్య అవునో కాదో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇలాంటి రామయ్యలు జనసేనలోనూ చాలామందే ఉన్నారు. పార్టీలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కుతుందనుకున్నారు. కానీ ఏ ఒక్కరికి అవకాశం దక్కకుండా చంద్రబాబు జనసేన నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే దెబ్బ కొట్టాడు. పర్యావరణాన్ని విధ్వంసం చేసి, కృష్ణమ్మ తల్లి గర్భాన్ని తవ్వేసి, అక్రమంగా ప్యాలెస్ను నిర్మించేసి బాబు గారికి గిఫ్ట్ ఇచ్చిన లింగమనేని రమేష్కు జనసేన తరపున రాజ్యసభ సీటు దక్కింది. లింగమనేని రుణం చంద్రబాబు తీర్చుకున్నారు. చంద్రబాబు రుణం పవన్ కళ్యాణ్ తీర్చుకున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలంటారా? ఆ రామయ్యలాగే జనసేన నేతలు దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చోండి. ఒక్కసారి ఎవరెవరు రాజ్యసభ టికెట్లు ఇటు టీడీపీ నుంచి అటు జనసేన నుంచి తీసుకున్నారో వాళ్ళెవరో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, టీడీపీ నుంచి రాజ్యసభకు అభ్యర్థులు భాష్యం రామకృష్ణ గారు, సానా సతీష్ గారు, చింతకాయల విజయ్ గారు, ఈ ముగ్గురు. ఇక జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్ గారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చారని అప్పుడే క్వశ్చన్ చేయకండి, చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంది. అసలు ముందుగా జనసేన వైపు నుంచి మాట్లాడుకుంటూ వద్దాం. టీడీపీని పక్కన పెడదాం, జనసేన వైపు నుంచి మాట్లాడుకుందాం. ఎందుకంటే సామాజిక న్యాయం గురించి చాలా గొప్పగా లెక్చర్లు దంచినటువంటి పార్టీ మనది. ఆ పార్టీలో సామాజిక న్యాయం ఎంత గొప్పగా అమలవుతోందో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. అందరూ సామాజిక న్యాయాన్ని ఒక్కసారి చూడండి. ఎస్, ఇది జనసేనకు సంబంధించినటువంటి లిస్ట్ సార్. ఈ పార్టీలో సామాజిక న్యాయం ఎంత గొప్పగా ఉంటుందనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందు ఉంచుతున్నా. మంత్రులు ఎవరెవరుగా ఉన్నారు జనసేనలో? 3 మంత్రులు ఉన్నారు సార్. కొణిదెల పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం, కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గం, నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గం. ఇక 2 లోక్సభ మెంబర్లు ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు 2 ఉంటే ఆ 2 ఎవరో ఒకసారి చూడండి సార్. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాపు సామాజిక వర్గం, వల్లభనేని బాలశౌరి కాపు సామాజిక వర్గం. ఇక ఎమ్మెల్సీలకు వద్దాం సార్. కొణిదెల నాగబాబు కాపు సామాజిక వర్గం. నెంబర్ 2 పిడుగు హరిప్రసాద్ కాపు సామాజిక వర్గం. ఇక రాజ్యసభకు ఇప్పుడే టికెట్ ఇచ్చి మనం పంపించాం కదా,
ఇప్పుడు పంపించినటువంటి వ్యక్తి ఎవరంటే లింగమనేని రమేష్, కమ్మ సామాజిక వర్గం. ఎక్కడైనా సరే మీకు ఇతర సామాజిక వర్గాలు ఏవైనా కనిపిస్తున్నాయా? కాపు కాపు కమ్మ, కాపు కాపు, కొణిదెల నాగబాబు కాపు, పిడుగు హరిప్రసాద్ కాపు, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కమ్మ. ఇది మనలో ఉన్నటువంటి గొప్ప సామాజిక న్యాయం, మన పార్టీ అమలు చేస్తున్నటువంటి సామాజిక న్యాయం. ఈ పరిణామాల నేపథ్యంలో, ఈ రాజ్యసభ టికెట్ల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్ ఒకసారి చూపించండి. ఎస్, లాబీయిస్టులు, కార్పొరేట్ శక్తులు, వేల కోట్ల వ్యాపారాలు, కూటమిలో రాజ్యసభకు ఇవేనా అర్హతలు? సింపుల్ క్వశ్చన్, కానీ లోతుల్లోకి వెళ్తే చాలా తెలుస్తుంది. ఒక్కొక్కరు అక్కడ టికెట్లు పొందిన ఒక్కొక్కరి గురించి చాలా లోతుగా వెళ్ళి విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా, సార్వభౌమత్వాన్ని కాపాడాలన్నా మన పెద్దల సభ ఎంతో గౌరవం. ఆ సభలో కూర్చోవాలంటే మామూలు విషయం కాదు. అలాంటి సభలోకి మన చంద్రబాబు నాయుడు గారు, ఈ దేశం మొత్తంలోకి మన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళను పంపుతున్నారు అనేది క్లియర్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఎవరి లింగమనేని రమేష్? అసలు ఎవరి సానా సతీష్? సానా సతీష్ ఎవరు? రాధాకృష్ణ గారికి అయితే చాలా బాగా తెలుసు. ఎందుకంటే తనను దాటుకుని వెళ్ళిపోయారనో మరి ఏంటో తెలియదు, కానీ చాలా చక్కగా ఈ చానా ముదురు వ్యక్తి అని చాలా మంచి వార్త రాశారు. ఆ వార్త కూడా మీకు చూపిస్తాను. రైట్, ఈ అంశాలన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం.